ఖైదీ సినిమా రిలీజ్ అయినప్పుడు ఏ హైప్ లేకుండా వచ్చింది. జస్ట్ ఒక 3-4 డేస్ ముందొచ్చి హడావిడిగా అగ్రెసివ్‌గా ప్రమోట్ చేసి వెళ్ళిపోయారు. సినిమా చూస్తున్నప్పుడు నా రియాక్షన్ ఏంటి అంటే, అరే! ఇంత మంచి సినిమాకి ప్రమోషన్ లేదేంటి అనిపించింది. నాకు ట్రిక్ ఎప్పుడు అర్థమైంది అంటే, సెకండ్ వీక్ కలెక్షన్స్ చూసినప్పుడు. 'ఖైదీ' అంటే చిన్న బడ్జెట్ సినిమా. సో, దానికంటే వర్కౌట్ అయింది. మరి పెద్ద బడ్జెట్ సినిమాల సంగతి ఏంటి? చూద్దాం పదండి. హలో ఆల్, వెల్కమ్ టు టెడీ సినిమా సెలూన్ ప్రెజెంట్స్ ఆర్యన్ టాక్స్. ఐఎమ్ యువర్ ఆర్యన్, ద వరల్డ్స్ బెస్ట్ ఆడియన్స్. ఈరోజు సెగ్మెంట్ ఆర్యన్ సిరప్ అండ్ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం కల్కి మూవీ గురించి. లోకి ప్రమోషన్స్, అసలు ప్రమోషన్స్ చేయట్లేదు, ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదు అని చాలామంది అంటున్నారు. కానీ మేకర్స్ ఆడింది మాత్రం చాలా హ్యూజ్ గ్యాంబుల్, బట్ అన్ ఇంట్రెస్టింగ్ వన్. మేము ఎంత గొప్ప సినిమా తీసాం, అంత గొప్ప సినిమా తీసాం అని డప్పు కొట్టుకోకుండా లెట్ ది వర్క్ స్పీక్ అనే జోన్లో ఆపరేట్ చేస్తున్నారు. కానీ నాది ఒకే ఒక భయం ఏంటి అంటే, ఇట్ ఈస్ అ హ్యూజ్ బడ్జెట్ మూవీ. ఫస్ట్ వీకెండ్లో మ్యాక్సిమం అమౌంట్ రికవర్ అయిపోవాలి. వెయిట్ చేద్దాం, సెకండ్ వీక్ కూడా మనకి బాగా కలెక్షన్స్ వస్తాయి అనే నమ్మకంతో రిలీజ్ చేస్తున్నారు. వీళ్ళ నమ్మకం అదే, సెకండ్ వీక్ కలెక్షన్స్ అండ్ థర్స్డే రిలీజ్. బుకింగ్స్ అవన్నీ బాగానే ఉన్నాయి, అయినా కూడా ఎక్కడో చిన్న గుబులు. అంటే అలిగేషన్స్ కూడా అలాగే వచ్చాయి. కాన్సెప్ట్ ఆర్ట్ ప్లేజరైజ్ అయిపోయిందని, డ్యూన్ సినిమాకి దగ్గరగా ఉందని చాలా వచ్చాయి. అండ్ ఐ థింక్ ఇలాంటి వాటికి ప్రాబబ్లీ లోకి ప్రమోషన్సే కరెక్ట్ ఏమో. ఎందుకంటే ప్రమోషన్స్కి కూర్చుంటే కొన్ని వందల అన్నెసరీ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మేకర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే, మన దగ్గర మంచి ప్రోడక్ట్ ఉంది, అది వన్స్ రిలీజ్ అయిన తర్వాత ఈ ఫ్లాస్ గురించి ఎవరు మాట్లాడరు, అందరూ పాజిటివ్సే మాట్లాడతారు అనేది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. ప్రాబబ్లీ అందుకే లోకి ప్రమోషన్స్ మెయింటైన్ చేస్తున్నారేమో. ఎనీవే, రేపటికల్లా మ్యాటర్ తెలిసిపోద్ది. లెట్స్ వెయిట్ అండ్ సీ. అలాగే మా వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో మాకు కమెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ ఆర్యన్ సైనింగ్ ఆఫ్.